ప్రస్తుతం కడుతున్న ఇంటికి ఇంతకుముందు కట్టిన ఏ ఇంటికైనా గాలి వెలుతురు అవసరాల దృష్ట్యా కిటికీలు వెంటిలేటర్లు పెడుతున్నారు. ఇక్కడ సైజు పెద్దదా చిన్నదా అనేదానికన్నా అవసరాలకు అనుగుణంగా వెలుతురు కోసం పెట్టుకుంటున్నారు. ఇక్కడ మేము చూపిస్తున్న వీడియోలో ఎప్పుడో కట్టిన విండోస్కి సన్షేడ్ లేదు కాబట్టి వర్షం వచ్చినప్పుడు గోడ మీద పడ్డ వర్షం నీరు నేరుగా కిందికే వస్తాయి. ఆ క్రమంలో గోడ మధ్యలో కిటికీ ఉంటే మొత్తం నీరు లోపలికి రాకపోయినా ఎంతో కొంత నీరు కిటికీ నుంచి ఇంటి లోపలికి వస్తున్నాయి. అలా లోపలికి రాకుండా 8mm రాడ్స్ కట్ చేసుకొని గోడ మందం ఎంత ఉందో దాంట్లో 70% రాడ్ లోపలికి వెళ్ళేలాగా కొట్టాం. దానికంటే ముందు పాత గోడ కాబట్టి ఎర్ర మట్టిని బురదలాగా కలుపుకొని ఎర్ర ఇటుకలతో గోడ కట్టారు. పైన ప్లాస్టింగ్ కనిపించేది మాత్రం సిమెంటు ఇసుక మిశ్రమంతో చేశారు. దీనికి కూడా సుత్తితో పగలగొట్టకుండా కటింగ్ మిషన్తోనే బండ మందం కిటికీ వెడల్పు కన్నా 4 అంగుళాలు ఎక్కువగా కట్ చేసి దాన్ని నీట్గా తీసేసి గోడ మందంలో ఇంత మునుపు అన్నాం 70% రాడ్డు లోపలికి అన్నాం కదా, అంటే 20 ఇంచుల గోడ ఉంటే దాంట్లో 12 నుంచి 14 అంగుళాలు రాడ్డు లోపలికి కొట్టాం. మిషన్తోనే ఎందుకు కట్ చేసామంటే ఆల్రెడీ పాత గోడ కాబట్టి సుత్తి తీసుకొని పగలు కొట్టినా సరే వెళ్ళిపోతుంది. కాకపోతే అది లోపలికి పోవడము ఎక్కువ పోవడము మిగిలిన ప్లాస్టింగ్ కేవలం 1 ఇంచు కానీ 1/4 ఇంచు కంటే ఎక్కువ మందం ఉండదు కాబట్టి పగిలిపోవడం ఇలా జరుగుతుంది. మిషన్తో కట్ చేసి ఇలా కొట్టడం వల్ల ఎంత లోపలికో కరెక్ట్గా ఒకే మందం ఒకే వెడల్పు ఒక యూనిఫామ్గా లోపలికి వెళ్తుంది. అందువల్లే ఈ రాడ్స్ ఇలా కొట్టగలిగాము, ఇంత నీట్గా తీయగలిగాము. అంటే చేస్తున్న పని వల్ల పక్కనున్న పనికి ఏ రకమైన డిస్టర్బెన్స్ కానీ ఆటంకం కానీ కలగకుండా ఉండడం కోసమే ఈ మిషన్స్ అన్నీ వాడుతున్నాం. ప్రతి విండో పైన వేసే బండకు 2 8mm రాడ్స్ గోడ లోపలికి కొట్టి బండ ఎంత ముందుకు వస్తుందో బండ కింద ఈ రాడ్ అంత పెట్టాం. ఇలాగే ఎందుకు చేశామంటే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం సార్. వరద నీరు ఎక్కువగా వస్తే ఆపడానికి ఆనకట్టలు, ప్రవహించే నీటిని దారి మళ్లించడం కోసం కాలువలు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే గోడ మీద నుంచి కిందికి వచ్చే నీరు ఇలా బండ పెట్టడం వల్ల లోపలికి రాకుండా ఇనుప కిటికీలు కానీ చెక్క కిటికీలు కానీ ఎలాంటివైనా ప్రతిసారి వర్షం నీళ్లు తాకినా లేదా తడిసినా ఎంతో కొంత మెటీరియల్ దెబ్బతింటూ వస్తుంది. అలా కాకూడదనే గోడ నుంచి కిందికి వచ్చే నీరు ఆపి కాస్త ముందుకు పడేలాగా చేయగలిగితే ఏ ఇబ్బంది ఉండదు. మీరు అనుకోవచ్చు సార్ ఇదే ఎందుకు చేయాలి అని. 2x3 బండ కేవలం 100 నుంచి 120 రూపాయలు వస్తుంది. దీంట్లో నిలువున 3 కిటికీలకు 3 బండలు కట్ చేసాం. అంటే ఒక్కో కిటికీకి 40 రూపాయలు ఖర్చు. రాడ్ల విషయానికి వస్తే ప్రతి రాడ్డు 2 అడుగుల పొడవు లేదా 24 అంగుళాలు ఉంటే దాంట్లో 16 అంగుళాలు గోడ లోపలికి, మిగిలిన 8 అంగుళాలు బయటకు ఉండేలాగా చేసాం. ఇలా 6 రాడ్లు కలిపి 60 రూపాయలు అయింది. అంటే ఒక్కో కిటికీకి బండ రాడ్డు ఖర్చు మొత్తం లెక్క గడిపితే 60 రూపాయలు అవుతుంది. 3 కిటికీలకు కలిపి 180 రూపాయలు మెటీరియల్ ఖర్చు. దీనికి పెట్టే ఖర్చు తక్కువే అయిండొచ్చు, కానీ చేసే పని మాత్రం రకరకాల పనిముట్లు వాడి పాత గోడని ఎక్కడ గాడి ఎంత తీయాలనుకుంటున్నామో, ఎంత లోపలికి వెళ్ళాలి, ఎంత వెడల్పులు తీయాలి, ఎంత మందం ఉండాలి, ఇలా ప్రతిదాన్ని అక్కడికే తీసేసి పక్కనున్న గోడలు కానీ డిస్టర్బ్ అవ్వకుండా ఏది పగలగొట్టకుండా చేశాం. కడ్డీలు ఎందుకు కొట్టామంటే దాని మీద కోతులు దూకడం కానీ ఇలాంటివి ఏమైనా చేసినా, మనుషులు ఎక్కేటప్పుడు పొరపాటున తెలియకుండా కాలు పెట్టినా విరిగిపోకుండా, ఒకవేళ విరిగిపోయినా గోడ లోపలికి పెట్టాం కాబట్టి గోడ లోపలికి బండ పెట్టాం కాబట్టి గోడ నుంచి విడిపోవడము, కడ్డీలు ఆధారం ఉంది కాబట్టి విరిగిపోవడము ఎప్పటికీ జరగకూడదని ఇలా ఇన్ని రకాలుగా ఆలోచించి చేశాం. గాడీలు తీయడం వల్లే, గోడ లోపలికి పెట్టడం వల్లే గోడ నుంచి విడిపోవడం కానీ కడ్డీలు కొట్టడం వల్ల విరిగిపోవడం కానీ అవి రెండు ఎప్పటికీ జరిగే అవకాశమే లేదు. పలానాదే చేయించుకోమని ఎవరికీ చెప్పడం లేదు సార్.
అక్కడ మీకు అందుబాటులో ఏ మెటీరియల్ ఉందో, ఎంత మేర వనరులు ఉన్నాయో దాన్ని చూసుకొని అక్కడ ఎలా ప్లాన్ చేసుకుంటే సరిపోతుందో అవసరాల దృష్ట్యా చేసుకోండి. అదే సమయంలో విండో వేసిన ప్రతి చోట సన్షేడ్ వేయమని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాను. అది చాలా ఖర్చుతో కూడుకున్న పనిని ఆలోచన చేస్తే ఇప్పుడు కొత్తగా కట్టే ప్రతి ఇంటికి కూడా ఈ మాత్రం ప్లానింగ్ కానీ ఇది ప్రతిసారి కూడా ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఈ మాత్రం చేసుకోక తప్పదు. ఒకవేళ బండలు కాకపోయినా కనీసం షెల్ఫ్లు వేసుకునే సిమెంట్ అచ్చులతో అయినా వేసుకోవచ్చు. కాకపోతే దాంట్లోకి వాడే జాలరీ ఏ స్థాయిలో ఉందో, ఎంత మందం ఉందో ఇవన్నీ చూసుకొని వేసుకోవచ్చు. సన్షేడ్ వేయడం వల్ల ఏటవాలుగా వచ్చే వర్షం నీళ్ళని లోపలికి రాకుండా ఆపలేదు, కానీ గోడ మీద నుంచి పడే ప్రతి చినుకు, ప్రతి వర్షం ఆ నీళ్లు గోడ నుంచి నేరుగా కిటికీ లోపలికి రాకుండా ఇలా ఏ రకమైన చిన్న బండ పెట్టినా నీళ్లు లోపలికి రాకుండా ఏ కిటికీలు డ్యామేజ్ అవ్వకుండా చేసుకోవచ్చు. ఇది ఖర్చుతో కూడుకున్న పని కాకపోవచ్చు, కానీ కాస్త నైపుణ్యంతో చేసుకోవాల్సిన పని ఇది. పాతదా కొత్తదా అనే దానికన్నా నిర్మాణం చేసుకునే ప్రతిదానికి ప్రతి పనికి కూడా ముందు జాగ్రత్త అనేది చేసుకోగలిగితే ఫర్దర్గా ఎలాంటి సమస్యలు రాకూడదంటే కేవలం మనం ఆలోచించే విధానం, మన అవసరాలేంటో తెలుసుకోగలిగితే ఇలాంటి ఇబ్బందులు ఎవరికీ రావు.